బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 5th ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి. లాస్ట్ ఎపిసోడ్లో కావ్యపై కోపంగా రగిలిపోయిన రాజ్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఇంకా తన మీద కోపంతో కావ్య చీరలు పెళ్లి ఫోటోలు తగలబెట్టేందుకు చూస్తూ ఉంటాడు రాజ్. ఆవేశాన్ని ఆపి అట్టుకుంటాడు వర్షం. ఇంకా రుద్రాణి ముసుకేసి కొడుతూ ఉంటుంది. ఇవన్నీ హైలైట్స్. ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. కావ్య చేసింది దుగ్గిరాల ఇంట్లో నమ్మలేకపోతున్నామని చెప్పి అపర్ణ ఇందిరాదేవి అంటూ ఉంటారు. కానీ కావ్యనే నమ్మండి అని రుద్రాణి ఎక్కిస్తూ ఉంటుంది. 10 సంవత్సరాల గెలుపునంతా బుడదల పోసిన పన్నీర్లా చేసింది, ఇంకా కావ్య అలా చేయలేదని దీర్ఘాలు తీస్తున్నారని చెప్పి రుద్రాణితో వాళ్ళ అమ్మని వదిలిని అంటూ ఉంటుంది. నువ్వెందుకు రుద్రాణి అంతలా ఆవేశపడుతున్నావు? నీకు ఒక అవకాశం దొరికిందనా? కళ్యాణ్ కాపురం ముక్కలు చేసేదాకా నిద్రపోలేదు, ఇప్పుడు నా కొడుకు మీద దృష్టి పెట్టావా? కనీసం ఆలోచించనివ్వకుండా అంతర్మనసులు విచ్చేయాలని ఇలా మాట్లాడుతున్నావా నా పన్న అంటుంది. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి రుద్రాణి, తెలియకుండా జరిగిన పొరపాటు నా మనవరాలు ఏంటి మనకు ద్రోహం చేయడం ఏంటి అని ఇందిరాదేవి అంటుంది. మీరే టీవీలో కళ్ళారా చూశారు కదా అత్తయ్య, ఇంకా నమ్ముతున్నారేంటి అని దాని లక్ష్మి అంటుంది. నువ్వు రుద్రాణి కళ్ళతో చూస్తున్నావు, నా అనుభవం వేరు, నన్ను కూడా నమ్మవా? నా అనుభవం వేరు, నా దృష్టికోణం వేరు అని ఇందిరాదేవి అంటుంది. నానమ్మ నన్ను కూడా నమ్మవా? నేను కూడా అమాయకుడు నేను లేదు ఏం కాదు. వ్యక్తిగత కోపంతో వృత్తిపై పగ తీర్చుకుంది, ఇంట్లోంచి వెళ్ళగొట్టినందుకు పగ తీర్చుకుంది, నా మీద తనకు వచ్చిన విద్యతో ప్రత్యర్థులతో చేతులు కలిపి చివరికి ప్రతీకారం తీర్చుకుందని రాజు అంటాడు. మీ అభిప్రాయం లెక్కలోకి తీసుకోవట్లేదు, మీ అందరి లెక్క తప్పింది, కళావతి కుటుంబానికి తీరని నమ్మక ద్రోహం చేసేసింది, తట్సాలని చెప్పి రాజు అయితే కోపంగా పైకి వెళ్ళిపోతాడు. ఒక గదిలో కావ్య ఫోటో తీసి బెడ్పై విసిరేస్తాడు. బీరువాలో ఉన్న కావ్య చీరలన్నీ బెడ్పై పడేస్తాడు. అన్నీ మూట కట్టి కిందకు తీసుకొచ్చి బయటపడేస్తాడు రాజు. ఏం చేస్తున్నాడు వీడని చెప్పి ఇందిరాదేవి అంటే ఇంకా అర్థం కావట్లేదా, కావ్య జ్ఞాపకాలు ఏవి ఉండకూడదని చెప్పి తగలబెట్టేస్తున్నాడని రుద్రాణి అయితే చెప్తూ ఉంటుంది. రుద్రాణికి ఒక క్లారిటీ ఉంది, రాజు ఏం చేస్తున్నాడు, వీళ్ళే కొంచెం అయోమయంలో ఉన్నారు. ఇంకా బయట వాకిట్లో కావ్య చీరలో పెళ్లి ఫోటోలు పడేసి పెట్రోల్ పోస్తాడు. అంతా ఆపుతూ ఉంటారు. రుద్రాణి రాహుల్ మాత్రం తెగ సంతోషపడిపోతూ ఉంటారు. మమ్మీ ఏమన్నా ప్లాన్ చేసావా? ఇక కావ్యని రాజు అసలు క్షమించడు, ఎవరు ఆపినా రాజు ఆగడు. ఇంకా తర్వాత రుద్రాణి తోసేసి మరీ అగ్గిపుల్ల వెలిగించింది. రాహుల్ని తోసేసి మరీ వెళ్ళి అగ్గిపుల్ల వెలిగించి కావ్య బట్టలు పెళ్లి ఫోటోలను మొత్తం తగలబెట్టాలని చూస్తాడు. ప్రకాశం అడ్డుకున్న పక్కకు తోసేస్తాడు రాజు. ఇంకా కావ్య ఫోటోలపై అగ్గిపుల్ల పడిపోగానే వర్షం వచ్చి ఆరిపోతుంది. దాంతో రాజు షాక్ అవుతాడు. స్త్రీ అంటే ప్రకృతితో సమానవరా? ఆ స్త్రీకి అవమానం జరిగితే ప్రకృతి కాదురా, పంచభూతాలు కూడా సహించవు. ఈ వస్తువులు దూరం చేసుకున్నంత మాత్రాన జ్ఞాపకాలు చెరిపోయలేవురా అని నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కావ్య నిర్దోషి అని ప్రకృతి చెప్తుంది. రా లోపలికి, నీ ఆవేశాన్ని చల్లార్చేందుకు చేసిన ప్రయత్నం ఈ వర్షం రాని రాజును లోపలికి తీసుకెళ్లిపోతుంది. అపర్ణాదేవి అంత చెప్పినా కానీ ఈ అబ్బాయి అయితే వినట్లేదు. దాంతో రుద్రాణి షాక్ అవుతుంది. ఏంట్రా కావ్యకి పంచభూతాలు కూడా సహకరిస్తున్నాయా అని రుద్రాణి అయితే షాక్లో ఉంటుంది. హైదరాబాద్లో వర్షం ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పడదో ఎవరికీ తెలియదు, దానికి పంచభూతాలు సహకరించడం ఏంటి మమ్మీ అని చెప్పి రాహుల్ అయితే ఒక్కసారిగా అంటూ ఉంటాడు. ఒక్కసారిగా గట్టిగా ఉరుమొస్తుంది. ప్రకృతి మన మీద పిడుగు పడేస్తుందేమో, లోపలికి వెళ్దాం పదా అని ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు. వీళ్ళ అమ్మ కొడుకులు మామూలుగా ఆడుకోవట్లేదు ఈ కుటుంబంతో. మరి డైరెక్టర్ వాళ్ళకి కథలు అయితే అలాగ ఇచ్చారు. ఇంకా మరోవైపు ఇంటికి వెళ్ళిన కావ్య వాకిట్లో కూర్చొని ఉంటుంది. అది చూసిన కనుక వచ్చి పలకరిస్తుంది. కావ్య ఏడుస్తూ ఉంటుంది. అమ్మ ఎన్నోసార్లు నేను చెయ్యను తప్పు మాటలు పడ్డాను, అప్పుడు చాలా ధైర్యంగా ఉన్నాను, కానీ ఇప్పుడు నేరమే జరిగిందమ్మా, నేను కావాలని చేయలేదు, అయినా నా మెడకు చుట్టుకుంది, ఎప్పుడు ధైర్యంగా ఉండే నేను ఇవాళ తలెత్తుకోలేకపోతున్నాను అని కావ్య అంటుంది. ఏమైందని కనకం అడుగుతుంది. నా వల్ల ఆయనకు అవమానం జరిగిందమ్మా అని జరిగింది చెప్తుంది కావ్య. ఇంకా ఆ వాటర్ నేను అందుకోవాల్సి వచ్చిందని కావ్య అంటుంది. నేను గెలవడానికి కావాలని అనామికతో చేతులు కలిపినట్లు ఆయన అనుకున్నారు. నా విషయంలో ఏది నన్ను నమ్మని మావయ్య గారు కూడా అది నమ్మారమ్మా, నేను ఎందుకు శత్రువులతో చేతులు కలుపుతానమ్మా అని కావ్య అయితే బాధపడుతూ అని కావ్య బాధపడి బాగా ఏడుస్తుంది. దురదృష్టం నీపై మళ్ళీ బాగుపట్టింది, మీరు కలిసి ఉంటారనుకుంటే ఇలా జరిగిందని కనకం అంటుంది. ఆ ఇంట్లో ఎవరు నమ్ముతారో నమ్మరో, ఎవరు ఎగదోస్తారో నా వల్లే ఆయనకు నిజం తెలియాలి, ఎవరు చెప్పినా వినరు అని కావ్య అంటుంది. కానీ ఆ ఇంట్లో ప్రతి ఒక్కరికి సంజాషి ఇచ్చుకోవాలి, మా అత్తగారికి ఆవిడ నమ్మితే చాలు, నా భారం అంతా దిగిపోతుందని కావ్య అంటుంది. మరోవైపు లాస్ట్ వరకు వచ్చి ఎందుకు ఇలా చేసావు, మనం వెనుకున్నామన్న విషయం కావ్యకి చెప్పడం వల్ల లాభం ఏంటి, ఇప్పుడు కావ్య డిజైన్స్ వేయను అని చెప్తుంది అని అనామికతో సామంత్ అంటాడు. ఇప్పుడు కొంపలు మునిగినట్లు ఎందుకు టెన్షన్ పడతావు అని చెప్పిన అనామిక మందు బాటిల్ తీసి పక్కన పెడుతుంది. పెక్ కల్పించేసి ఇచ్చేస్తుంది. నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే తాగుతామంటావేంటి, నేను రాజుని ఎదిరించి ఎంత పెద్ద రిస్క్ తీసుకున్నానో తెలుసా, కావ్య వల్లే గెలిచాను, లేకుంటే 10 ఏళ్లుగా అవమాన పడుతూనే ఉన్నాను,
కావ్య విలువ రాజు తెలియకపోవచ్చు, కానీ మనకు తెలుసు కదా అని సామంత్ అంటాడు. ఇప్పుడు నీ గొడవ ఏంటి? కావ్య మళ్ళీ మనకు పనిచేస్తే సరిపోతుంది, తనకు తిరిగి ఎలా తీసుకురావాలో నాకు వదిలేనా అనామిక అంటుంది. ఇప్పుడు విజయాన్ని ఎంజాయ్ చేయ, ఆ ఇంట్లో రాజు అవమానంతో కుంగిపోతూ ఉంటాడు. అది తలుచుకొని నన్ను ఆనందపడిని అని అనామిక అయితే అంటుంది. మరోవైపు స్వప్నను పిలుస్తుంది ఇంద్రాదేవి. అయితే స్వప్న పాత్ర నటిస్తున్న హమీదా కార్టూన్ మారిపోయారు, అంటే వేరే వాళ్ళు వచ్చారు. ఆమె స్థానంలో కొత్త వాళ్ళు వచ్చారు. కావ్య జ్ఞాపకాలు అలా బయటపడి ఉండటం నాకు చాలా బాధగా ఉంది. వాటిని తీసుకెళ్లి జాగ్రత్తగా పెట్టు, ఇక్కడ జరిగిన విషయాలేమి కావ్యకి చెప్పుకో అని చెప్పి ఇంద్రాదేవి అయితే స్వప్నతో చెప్తుంది. రాజును కావ్య అర్థం చేసుకున్నట్లు రాజు అర్థం చేసుకోలేదు. ఇప్పటికే రాజన్న మాటలకు బాధపడుతుంది. ఇంకా ఇవెందుకు చెప్తానని స్వప్న వెళ్ళిపోతుంది. మరోవైపు సంతోషంగా మందు తాగుతూ ఉంటుంది రుద్రాణి. ఇంతలో అనామిక కాల్ చేస్తుంది. ఇన్ని రోజులుగా నేను చేయని పని ఈ రోజు నువ్వు చేసావు. కావ్యపై రాజు పూర్తిగా ద్వేషం కలిగేలా చేసావు. చెప్పాలంటే వాళ్ళు పత్త శత్రులు అయ్యారు. ఒడ్డున పడ్డ చేపలా గిలగిలా కొట్టుకుంటున్నాడు అని చెప్పి రుద్రాణి చెప్తుంది. ఇంట్లో వాళ్ళ పరిస్థితి చూస్తుంటే నా కడుపు నిండిపోయిందని రుద్రాణి అంటుంది. ఇంతలో అక్కడికి స్వప్న వస్తుంటుంది. ఇది చాలదో అంటే నా కుటుంబం నాకు చేసిన అవమానానికి వాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చే వరకు ఊరుకోను అని అనామిక అయితే తనతో రుద్రాణితో మాట్లాడుతుంది. అది కూడా కావ్య చేతే చేయిస్తాను చూడండి అని అనామిక అంటుంది. నువ్వేమైనా చేసుకో, ఈరోజు ఎక్స్పోలో జరిగింది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ముందు ముందు ఇలాంటివి నువ్వు ఇంకెన్నో సాధించాలని రాజు కావ్య దూరంగా ఉండాలని కోరుకుంటున్నానని రుద్రాణి అంటుంది. నా చెల్లి రాజు దూరంగా ఉంటే నీకు అంత సంతోషాన్ని ఇస్తుందా? చెప్తా నీ సంగతిని బెడ్షీట్ను రుద్రాణిపై కప్పి ఇచ్చి కొట్టుడు కొడుతుంది స్వప్న. రుద్రాణి చూసేసరికి స్వప్న వెళ్ళిపోతుంది. ఎవరో నన్ను కొట్టింది, ఎవరు ముసుగేసింది అని రుద్రాణి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో రాహుల్ వచ్చి ఏమైందని అడుగుతాడు. నన్ను ఎవరో ముసుగేసి కొట్టారని రుద్రాణి అంటే, ఏంటి అంత ధైర్యం ఇంట్లో ఎవరికి ఉందని స్వప్న అయితే అంటుంది ఏం తెలియనట్టు. నువ్వే కదా కొట్టావని రుద్రాణి అంటుంది. నేను ఇప్పుడే కదా గదిలోకి వచ్చాను, నాకంటే ముందు మీ అబ్బాయి వచ్చాడని రాహుల్ని ఇరికిస్తుంది స్వప్న. దాంతో రాహుల్ షాక్ అవుతాడు. అది చెప్పిందని నన్ను చూస్తావేంటి, నేను నిన్ను కొట్టలేదని రాహుల్ అంటాడు. చాలా గట్టిగా కొట్టారా? ఆ పత్త చూస్తుంటే కోపంతో కొట్టినట్లేదు, సమయం కోసం చూసి కొట్టినట్టుంది అని చెప్పి రుద్రాణి అంటుంది. ఎంతో మంది కొంపలు కూల్చారు కదా, కడుపు మండి కొట్టుంటారు, ఈసారి కొడతారో కత్తి తీసుకొని పొడుస్తారో జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతుంది స్వప్న. ఇంకా దెబ్బలకు విలువెల్లాడిపోతూ ఉంటుంది రుద్రాణి. బాగా కొట్టారని రాహుల్ అంటే, చిత్త కొట్టారా, తాగినంతా దిగిపోయిందని రుద్రాణి అంటుంది. అది చూసిన స్వప్న, అయిందాక తెగ సంతోషపడ్డావు కదా, ఇప్పుడు ఆ నొప్పులతో బాధపడు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది స్వప్న. ఇక తర్వాత అమ్మ ఎక్కడ రాజు అడిగితే కావ్యను కలవడానికి గుడికి వెళ్ళిందని చెప్పి రుద్రాణి చెప్తుంది. ఇక మరోవైపు రాజును నమ్మించడానికి ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇంటికి వచ్చి బుద్ధిగా కాపురం చేసుకొని కావ్యకు అయితే అపర్ణ సలహా ఇస్తుంది. మరి ఈ సలహా తీసుకొని కావ్య వస్తుందా? అపర్ణాదేవి మాటలు విని కావ్య అయితే ఇంటికి వచ్చి రాజుతో మాట్లాడుతుందా లేదా అనేది రేపు ఎపిసోడ్లో, ఇంకా రేపు సండే ఎపిసోడ్ రాదు కాబట్టి సోమవారం ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే మనం. ఎట్లయితేనేవి ఎప్పటికైనా రాజు తననైతే అర్థం చేసుకోవట్లేదు, కావ్య మాత్రం రాజుని బాగా అర్థం చేసుకుంటుంది. మరి వాళ్ళ కథ అలా రాసి ఉంటారు డైరెక్టర్ గారు. ఇప్పుడైతే ఈరోజు ఎపిసోడ్ ఎక్కడితో అయిపోయిందండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతూ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.